సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ స్పిరిచువల్ స్పీకర్ అయిన లక్కరాజు నిర్మలా గారు. అయితే మదర్స్ డే రోజున అమ్మని బాగా చూసుకుంటాం, లవర్స్ డే రోజున ప్రియురాలను బాగా చూసుకుంటాం. కానీ అదే ఆడపిల్ల మన ఇంట్లో పుడితే ఏం చేస్తుంటాం? ఒక భారంగా చూస్తుంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దీని మీద ఒక అనాలిసిస్ అనేది తీసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, ఇప్పుడు జనరల్గా సోషల్ పరంగా చూసినప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్ల పుట్టింది అంటే ఆ తల్లిని నిందిస్తూ ఉంటారు. అసలు నీ వల్లే ఆడపిల్ల పుట్టింది, మగాడి తప్పే లేదు అని చూస్తూ ఉంటారు కదా. నిజానికి సైంటిఫికల్గా సోషల్గా దీన్ని కాస్త వివరిస్తారా? ఏం జరుగుతుంది అనేది? ఎస్, ఏంటంటే అసలు యాక్చువల్గా శాస్త్రీయ పరంగా జెనెటిక్ పరంగా ఆధ్యాత్మికంగా ఫస్ట్ అసలు స్త్రీ అంటే ఏంది, పురుషుడు అంటే ఏందో ముందు తెలుసుకోవాలి. ఇదే ప్రశ్న స్త్రీ అడిగింటే నేను డిఫరెంట్గా చెప్పుండేదాన్ని. నాకు ఇలా అబ్బాయిలు అడగడం చాలా ఇష్టం. ఎందుకంటే అసలు అబ్బాయిలు అడిగినప్పుడు అది నిజంగా నీ హృదయ సమర్పణతో అడుగుతున్నావు. స్త్రీలు అడిగినప్పుడు తమకేదో న్యూనతాభావంతో ఉంది కాబట్టి పురుషుడికి స్త్రీకి ఏం తేడా ఉందని అడుగుతుంది అన్న ఫీలింగ్ పబ్లిక్లో కలుగుతుంది. ఎందుకంటే ఒక మేల్ అంటే ఒక అభిప్రాయం ఉంది సమాజంలో, ఒక స్త్రీ అంటే ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. కాబట్టి స్త్రీల ప్రశ్నలు అడిగినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. కానీ నువ్వు అడగడం మాత్రం రియల్లీ గ్రేట్. నువ్వు చక్కటి ప్రశ్న అడిగావు, దాని గురించి వివరిస్తాను చూడు. నా విశ్వ నియమాల పుస్తకంలో నేను రాసినటువంటి దాంట్లో లా ఆఫ్ జెండర్ అనేది నా విశ్వ నియమాల పుస్తకంలో 12th లా అంటే 12వ నియమము. ఆ 12వ నియమం ప్రకారం స్త్రీ శక్తి అంటే ఏంటిది? సహజమైన శక్తి. ఈ ప్రకృతి స్త్రీ పురుష శక్తులతో నిండి ఉంది. ఉమెన్ అంటేనే చాలు, ఆమెలో సహజమైనటువంటి శక్తులు ఉన్నాయి. అవి శారీరకంగా లింగంతో మాత్రమే పరిమితం కాలేదు, అంటే జెండర్గా కాదు. ఎలా ఉన్నాయి? ఆమెకు బుద్ధి భావము ఎక్కువ ఉంటాయి, జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఆవిడకి. తర్వాత చలన స్థితి ఆవిడలో ఎక్కువ ఉంటుంది. ప్రకృతి నివృత్తి ఉంటుంది, ప్రవృత్తి నివృత్తి అనేవి ఆవిడలో ఉంటాయి. శక్తి స్ఫూర్తి వంటి ద్వంద్వాలతో రూపంతో ఆమె వ్యక్తమైంది. శక్తి అంటే స్త్రీ అంటేనే ఏమేమి చూడు, బుద్ధి భావన ఉంది ఆమెలో, చలనము స్థితి ఉంది, ప్రవృత్తి నివృత్తి ఉంది, శక్తి స్ఫూర్తి ఉంది. ఇలాంటి ద్వంద్వాలతో జెండర్గా ఒక స్త్రీ పుట్టింది. మరి అట్లాంటప్పుడు పురుషుడికి కూడా ఏవో ఉండాలి కదా మెయిన్గా. పాపం మాస్కులిన్ ప్రిన్సిపల్ ప్రకారము లాజిక్, మగవాడు ఎప్పుడు లాజిక్గా ఆలోచిస్తాడు. తర్వాత ఆలోచన విధానం మంచిగా ఉంటుంది అబ్బాయికి. ఆలోచన ప్రారంభించడం అన్నదే అతని యొక్క స్పెషల్ తత్వం. ఏదైనా సరే చక్కగా లాజిక్గా ఆలోచిస్తాడు, తర్వాత ఆలోచన విధానం చక్కగా ఉంటుంది. ఇది సృష్టి సంకల్పాన్ని తీసుకొస్తుంది. పురుషుడి సంకల్పం లేనిదే స్త్రీ బిడ్డల్ని కనదు. అర్థమైంది కదా? సంకల్పం అనేది పురుషుడిలోనే కలుగుతుంది. అది పురుషుడి యొక్క స్పెషాలిటీ. అది ఎవరి మాస్కులిన్ ప్రిన్సిపల్ ప్రకారం. తర్వాత స్త్రీతత్వము ఫెమిలిన్ ప్రిన్సిపల్ ప్రకారము ఇంట్యూషనల్గా భావనాత్మకత మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉట్టిగానే ఏమిటిదే కుట్టుగానే ఊహించుకుంటున్నావు, నేను ఉట్టిగానే పోయొచ్చాను సినిమాకి, అమ్మాయితో వెళ్ళలేదు, నేను కాంప్రమైజ్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏమోనండి, నేను మీ అనుమానం అవుతుంది, మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చిన అనుకుంటున్నావే, నిజంగానే ఇవ్వలేదు. ఇట్లా అనుమానాలు స్త్రీలకి ఊహించుకోవడం మరీ ఎక్కువ ఉంటుంది. భావనాత్మకత సహజమైన తత్వంగా ఉంటుంది. ఇది ఆ సంకల్పాన్ని ఆచరణ రూపంలోనే, ఎప్పుడు ఆచరణ రూపంలో పెట్టి నేను ఇందాక చెప్పింది ఆచరణ. ఈ రెండింటి సంయోగం వల్లనే ఈ సృష్టి జరుగుతుంది. ఇది శివశక్తి తత్వంలా మనం చూడవచ్చు. మరి శాస్త్రీయంగా ఏం జరుగుతుంది? నీవు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది ఈ పైవి ఏంది శాస్త్రీయ పరంగా. ఇప్పుడు శాస్త్రీయ పరంగా అమ్మాయిలే పుట్టడం ఎవరు, అబ్బాయిలు పుట్టడం ఎవరు, దేనివల్ల జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మొన్న ఒక కేసు వచ్చింది, నాన్న అమ్మాయిని ఇడిచిపెడతానంటాడు. నేను ఇడిచిపెడతా, ఈమెను ఎప్పుడు చూసినా 3 ఆడపిల్లలు పుట్టింది, 4వ ఆడపిల్ల పుట్టింది, నేను ఆడపిల్ల కాదు, నాకు మా వంశం నిలబడాలి, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటే నా పళ్ళే ఒప్పుకుంటలేదు. చూసాం కదమ్మా, అమ్మాయి పుట్టిందంటే నీ వల్లే పుట్టింది పరిస్థితి ఏంటి? అదే కదా, అదే శాస్త్రీయంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టాడు. జెనెటిక్ లెవెల్లో లింగ నిర్ధారణ చేయొచ్చు. అమీర్పేటలో జెనెటిక్ టెస్టులు జరుగుతాయి. జెనెటిక్ డిపార్ట్మెంటే ఉంది ఒకటి. నాయన మగాయన నువ్వు వెళ్ళి ఆ టెస్ట్ చేయించుకో, బంగారు కొండ, నీలో ఏమేమి XY క్రోమోజోన్లు ఉన్నాయో తెలుస్తాయి అని చెప్పి పంపించిన. అప్పుడు తెలుసుకొని వచ్చి, సారీ అమ్మా
నేను ఈమెతోటే కాపురం చేస్తా, ఇంకొకళ్ళం కాదు 10 మందిని చేసుకున్నా కూడా నాకు అడవిలే ఉడతారమ్మా అన్నాడు. ఏం తెలుసుకున్నాడు? అదే మానవ శరీరంలో పురుషుడిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. పురుషుడిలో మానవ శరీరంలో ఏముంటాయి? XY క్రోమోజోములు ఉంటాయి. మానవ శరీరంలో XY, పురుషుడు XY, స్త్రీ XX క్రోమోజోముల ఆధారంగా నిర్మించబడి ఉంది. మానవ శరీరం అంతా XY XX క్రోమోజోములతోటే పురుషుడు స్త్రీ నిర్మించబడి ఉన్నటువంటి మానవ శరీరం ఇది. కానీ మన శరీరంలో సెక్స్ హార్మోన్స్ రెండు ఒకే చోట ఉన్న వాటి అనుప్రాంతం మాత్రం వ్యక్తిత్వ లక్షణాలు ప్రవర్తనను బట్టి ఏర్పడతాయి. అంటే ఈ సృష్టి మొత్తం కూడా జెండర్తో ఏర్పడింది. అంటే ప్రకృతి అంటే స్త్రీ పురుషుల సంయోగము. అందుకే వాళ్ళు అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చారు. ఇటువైపు శివుడు అని, ఇటువైపు పార్వతి అని. శివుడు పార్వతి రెండూ ఉండేది భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడితే ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ఏ గొడవలు అవుతున్నాయి మాకేం, అర్ధనారీశ్వర తత్వం చదవమ్మా తగ్గిపోతుంది, మీ ఇద్దరు గొడవలు జరిగిపోతాయంట. తుత్తికి మన బుద్ధి మారాలి కానీ అర్ధనారీశ్వర తత్వం చదివేంత మాత్రాన భార్యలు మారుతారా నాన్న? అయితే ఏంది, ఈ మన శరీరంలో సెక్స్ హార్మోన్లు రెండు ఒకచోట ఉన్న వాటి అనుపాతం ఆధారంగా వ్యక్తిత్వం. అయితే ఏమవుతుంది, మెదడులో కూడా లైఫ్ బ్రెయిన్, లాజికల్ మాస్కులిన్, రైట్ సైడ్ ఇమేజిన్ ఫెమినిన్ అనే రెండు ఉంటాయి. విజ్ఞానము, శిల్పము, సంగీతము ఇవన్నీ కూడా రెండు తత్వాల సమాగం వల్లనే ఏర్పడుతుంది. అంతేంది, విజ్ఞానం కావాలన్నా, శిల్పిగా మారాలన్నా, ఒక సంగీతం నేర్చుకోవాలన్నా ఈ తత్వాలన్నీ ఒక వ్యక్తికి రావాల్సి ఉంటుంది. ఆధునిక తరానికి అన్వయించాలంటే జెండర్ ఐడెంటిటీ ఏంటంటే ఫ్లూయిడిటీగా తెలుస్తుంది. ఐడెంటిటీ లేదా జెండర్ ఫ్లూయిడిటీ, దీనికి మామూలు నియమం ఏమిటంటే ఈ రెండు శక్తులు సమతుల్యం ద్వారా ఒక మనిషి జీవితము సృష్టత, పురుష శక్తి లేదా స్త్రీ శక్తి సమతుల్యత అవసరం. సృష్టి చేసే సామర్థ్యము, లోతైన ఆలోచన. ఇట్లా మాట్లాడితే నీకు ఏం అర్థం కాలేదు, నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ నేను చెప్తా. ఏంటిదే మగోడు అయిపోయి ఆడదానిలాగా ఏడుస్తున్నావు నువ్వు అంటుంటారా? ఏమే పూర్తిగా ఆడదానివి నువ్వు, ఈ మొగరాయిలాగా బయట తిరుగుతా అంటే మొగరాయిలాగా మాట్లాడుతున్నావు, అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాం. అంటే ఏంటంటే స్త్రీ శక్తి, పురుష శక్తి, మనలో పురుషుడికి పురుషతత్వం ఉంటుంది, స్త్రీకి స్త్రీతత్వం ఉంటుంది. కానీ పురుషుడికి స్త్రీతత్వం ఎదుర్కొన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తాడు. అదే నేను చెప్పింది, స్త్రీకి పురుషతత్వం కొంచెం ఎక్కువ ఉంటుంది, స్త్రీతత్వంతో పాటు పురుషతత్వం ఎక్కువ ఉంటుంది. XXY క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్. ఆ క్రోమోజోమ్స్లలో తేడా వచ్చినప్పుడు స్త్రీ మగరాయిలా ప్రవర్తిస్తుంది. పురుష లక్షణాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. పురుషుడికి ఏమవుతాయి, కొంతమంది పురుషుల్లో స్త్రీతత్వం ఎక్కువ వస్తుంది. వచ్చేసరికి ఏమవుతుంది, కొంచెం బిడియపడము, భయపడము అలాంటివి జరుగుతాయి అన్నమాట. పురుషుడిలోనే XY క్రోమోజోమ్స్ ఉన్నాయా, XX క్రోమోజోమ్స్ ఉన్నాయా అని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేస్తే కనుక XY క్రోమోజోమ్లు ఉన్న వాళ్ళకు ఆడపిల్లలు మగపిల్లలు పుట్టేటి, XX క్రోమోజోమ్లు ఉన్నప్పుడు ఆడపిల్లలే పుడతారు. అది జీవిత రహస్యం. వండర్ఫుల్ అమ్మ. అంటే ఇప్పుడు వరకు చాలా కాలంగా నాకు తెలిసి ఇది ఎన్నో తరాలుగా ఆడవాళ్ళని నిందించి అదే ఎలా ఉంటుందంటే ఇది బిడ్డల కన్నా నీ పనే అని ఎలా అయితే అంటారో, ఆడపిల్లల కన్నా అది నీ తప్పే అనే ఎంత కామన్ అయిపోయింది అనమాట. కానీ ఈరోజు మీరు ఇచ్చిన అవగాహన, మీరు ఇచ్చిన అవేర్నెస్ పాయింట్స్ అనేవి చాలా మందికి ఐ ఓపెన్ చేసినట్టే అనమాట, కన్ను తెరిపించారని చెప్పొచ్చు. ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ.